హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్వీటీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి రెసిపీతో చూపించడానికి మీ ముందుకు వచ్చాను. జీరా రైస్ మంచి హెల్దీ, ఫాస్ట్గా అయింది. మీరు ఫ్రైడ్ రైస్ తినే కంటే జీరా రైస్ తినండి. ఆరోగ్యం కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. బిర్యానీ కంటే ఎక్సలెంట్గా ఉంటుంది. దీంట్లో మీకు పెరుగుతో కానీ పెరుగు చట్నీతో కానీ అలా మనం దేంతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. దాన్ని చేసే ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఒకటి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జీరా రైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. జీరా రైస్కి నేను ఇటువంటి మూకటి తీసుకున్నాను. దీంట్లోకి నేను ఆయిల్ వాడుతున్నాను. ఇది ఫ్రీడమ్ ఆయిల్. నేను 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కినప్పుడు దీంట్లో జీరా మీరు 2-3 స్పూన్లు తీసుకోండి. ఎంత తీసుకున్నా పర్లేదు. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా యాలుక్కాయ పొడి, అలాగే చిటికెడు నల్ల మిరియాల పొడి వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కొద్దిగా వేసాను. వంటలు మీరు ముందుగా సిమ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఈ బాస్మతి రైసు నేను ఆల్రెడీ ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాను. రైస్ని ఇలా పెట్టుకున్నాను. మీరు బాస్మతి రైస్ వాడాలని ఏం లేదు. మీరు మామూలు రైస్ వాడుకోవచ్చు. బాస్మతి రైస్ వాడాలని అక్కడ ప్రత్యేకత ఏం లేదు. నేనైతే బాస్మతి రైస్ వాడుతున్నాను. దీంట్లో బాస్మతి రైస్ వేసేయండి. రైస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా చేసాం. దీనికి చిట్కాలు కూడా ఉంటాయి. చిట్కాలు కూడా నేను చెప్తాను నిదానంగా. జీరా రైస్కి మీకు చాలా సింపుల్, ఏముండదు. చూడండి, దీంట్లో అసలు మీరు ఇంకేం కలుపుకోవటం లేదు. కూరలు వద్దు, కూరలు ఏం కలుపుకూడదు. దీంట్లో చట్నీలు కానీ పెరుగు చట్నీలు కానీ పెరుగులు కానీ ఇలాంటివే సూపర్గా ఉంటాయి. కూర అనేది కొద్దిగా కలపకూడదు. కూర అనేది కూరతో తినడానికి కాదు. ఇది మంటనే కొద్దిగా మీడియం ఫ్లేవర్లో పెట్టుకోండి. కొన్ని దీంట్లో సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో ఇది వెనిగరు, ఒక మూత వేస్తున్నాను. వెనిగరు, సోయా సాస్, ఇది సోయా సాస్ ఒక మూత వేస్తున్నాను. ఎక్కువ ఏం వాడవసరం లేదు, కొద్దిగా లైట్గా.
రెడీ అయిపోయింది మనకి. జీరా రైస్ చాలా సింపుల్. చూడండి, మన కలర్ కోసం అది మనం కొద్దిగా వాడాము. నాకు ఇది చిన్నది అవ్వడం వల్ల నేను రైస్ కొద్దిగా ఆపాను, తిరగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని. కానీ మీకు సోయా సాస్ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కలర్ కోసం వాడాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ ఏమి వాడింది ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ దింపేసే ముందు లైట్గా పైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లాను. దీనిలో మీరు ఎక్స్ట్రా మీరు ఏం మసాలాలు అలాంటివి ఏం వాడబాకండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జీరా రైస్ రెడీ అయింది. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేస్తాను, అది కూడా చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జీరా రైస్ సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను టేస్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇదిగోండి జీరా రైస్. సూపర్ టేస్ట్, త్వరగా అయిపోద్ది. మీరు అనవసరంగా ఫ్రైడ్ రైస్ జీరా రైస్ అలాంటివి వెళ్ళబాకండి. ఇంట్లో 5 minutesలో రెడీ అయిపోద్ది జీరా రైస్. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చూడండి, మీరు ఇవి తినేటప్పుడు ఏం తినొచ్చు. నేను అందుకనే ఇటు ఆనియన్స్ ఇటు మిర్చి కూడా పెట్టుకున్నాను. నేను ఇప్పుడు జీరా రైస్ తింటాను. ఇప్పుడు నాకైతే బాస్మతి రైస్ కదా, బిర్యానీ తింటున్నంత ఫ్లేవర్ ఉంది. జీరా స్పెషల్గా తెలుస్తుంది. అందులో మన దీనిలో స్పెషల్గా ఏంటంటే యాలక్కాయ కూడా వేసాము. సూపర్. దీన్ని పెరుగు చట్నీతో తింటే ఎక్సలెంట్. అయిపోతే ఉల్లిపాయ లైక్ చేయవచ్చు. ఇది కావాలని మిర్చి కూడా సూపర్. ఇట్లా నంచుకోండు సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జీరా రైస్ చూపించాను. చాలా సింపుల్గా అయిపోద్ది. ట్రై చేయండి. మీరు ఒకసారి తింటానంటే ఇక నాకు తెలిసి వీక్లీకి 2-3 టైమ్స్ మీరు అది రెడీ చేసుకుంటారు. ఎందుకంటే అంత బాగుంటుంది జీరా రైస్. చాలా హెల్దీ కూడా. జీరా అనేది మన గ్యాస్ ట్రబుల్కి కానీ మలబద్ధకాలకు కానీ అలా దేనికైనా చాలా ఉపయోగపడుతుంది జీరా. మీకు జీరా అంటే మీకు 2 రకాలు ఉన్నాయి దీంట్లో. జీరా వచ్చేసి బిర్యానీలో వాడే జీరా కాదు, జీలకర్ర వాడండి. బిర్యానీ వాడే జీరా మాత్రం వాడద్దు. అదేనే వేసుకోవచ్చు, కానీ మీకు అది వద్దు. నేను చెప్పినట్టు మీరు మామూలు జీలకర్ర వాడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు జీరా రైస్ని టేస్ట్ చేయండి ఒకసారి నా కోసం. సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి. డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.